హలో, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్. ఈరోజు మనం చికెన్ మంది చేయబోతున్నాము. అంటే ఒక అరబిక్ డిష్ కదా, కొంచెం టేస్ట్ వేరుగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనకి దీనికి మెయిన్గా కావాల్సిన వస్తువు ఏంటంటే డ్రై లెమన్ అంటారు కదా, మన మామూలు నిమ్మకాయ. ఇలా 2-3 తీసుకున్నాను. అది కొంచెం పచ్చిగా ఉండేది తీసుకోండి. ఇప్పుడు నాకు లైట్గా పండింది. ఇది కాకుండా ఇంకా పచ్చిగా ఉండేదైతే బాగుంటుంది. టేస్ట్ కరెక్ట్గా రావాలంటే బాగా పచ్చిగా ఉండేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక వెసల్లో కొంచెం వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. బాగా బాయిల్ అయినప్పుడు మనం ఈ లెమన్స్ దాంట్లో వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఏంటంటే ఈ లెమన్కి కొంచెం చేదు అవి ఉంటాయి కదా, కొంచెం ఆయిలీగా ఒక టెక్స్చర్ ఉంటుంది కదా, అదంతా పోవాలి. అప్పుడే ఆ లెమన్ది ఘాటు పోయిద్ది, మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మనం ఎండబెట్టేటప్పుడు 2 నిమిషాల తర్వాత దీంట్లో నుంచి తీసి బాగా కోల్డ్ వాటర్లో, కాకపోతే ఐస్ వాటర్లో వేసుకోవాలి. ఇది బాగా చల్లారనివ్వాలి. ఇలాగే ఐస్ వాటర్లో ఉండి చూడండి, నేను చెప్పాను కదా కొంచెం ఆయిలీగా ఆ కలర్ అంతా ఆ వాటర్లో వచ్చేసింది. ఇప్పుడు ఇది బాగా చల్లారితే మనం ఇది ఎండబెట్టుకోవాలి. బాగా ఎండ ఉంది, ఒక 4 రోజులు ఎండలో పెడితే సరిపోతుంది. ఇంకా ఎండ లేదు అనుకుంటే స్టవ్ పక్కనైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఎండబెట్టి 2 రోజుల తర్వాత వర్షం పడడం స్టార్ట్ అయింది. నేనేం చేశానంటే స్టవ్ పక్కన పెట్టాను, అందుకని ఇలా బ్లాక్ కలర్ వచ్చింది. యాక్చువల్లీ అయితే డ్రై లెమన్కి బ్లాక్ లెమన్ అంటారు. మామూలుగా వాళ్ళు ఎండబెట్టేది పొగలో పెడతారంట. అంటే పొయ్యి ఉంటుంది కదా, పొగ పెట్టే పొయ్యి ఉంటుంది కదా, అక్కడ పెట్టి ఆరబెడతారంట. ఇది బాగా ఆరిపోయింది. ఇప్పుడు మనం మన మందిలోకి వేసుకోవచ్చు. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా పెద్ద పీసెస్ తీసుకోవాలి. ఎప్పుడైనా మంచి పెద్ద పీసులు కావాలంట, మంచి ముక్కలు బాగుండేది. ఒక స్క్యూర్ ఏదైనా తీసుకొని, లేకపోతే ఫోర్క్ ఏదైనా తీసుకొని ఇలా కొంచెం హోల్స్ పెట్టండి దానిలోకి. మనకి చికెన్ మంది కోసం ఎక్కువ మసాలాలు కూడా ఏం అవసరం లేదు. చూసారు కదా, ఇలా హోల్స్ పెట్టండి. మనకు ఉప్పు అంత టేస్ట్ అంత లోపలికి ఎక్కడానికి ఇలా పెడితే తొందరగా ఉడికిపోయింది. ఇది కొంచెం జీలకర్ర పౌడర్ అండి, ఒక 1/2 స్పూను వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1.5 స్పూను మన ఇష్టానికి మిరియాల పొడి. మరి వేరే కారం ఏం వేయట్లేదు కాబట్టి ఒక 2 స్పూన్స్ దాకా వేయచ్చు. నేను ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తగ్గిస్తున్నాను. ఇది నేను రెడ్ చిల్లీ పౌడర్, అంటే మన కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను. లేకపోతే రెడ్ ఫుడ్ కలర్ వేయచ్చు. మామూలుగా అయితే కారం పౌడర్ వేయరు, ఫుడ్ కలరే వేస్తాను. మనకేంటంటే ఇంట్లో తినేది కాబట్టి నేను కలర్ వేయలేదు. ఇది చికెన్ మ్యాగీ క్యూబ్స్ అంటారు కదా, చికెన్ స్టోక్. ఇది లేకపోతే మన చికెన్ స్టోక్తో అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా దీంట్లో ఏంటంటే మసాలా, ఉప్పు అవి అన్నీ ఉంటాయి కాబట్టి ఇది వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. అన్ని షాప్స్లో దొరుకుతుందండి, అంత తీసుకోవచ్చు. ఇది ఒక చిన్న స్పూను పుదీనా, ఒక 2 స్పూను కొత్తిమీర. మామూలుగా అయితే చికెన్ మందిలో క్యాప్సికం కానీ, పుదీనా కానీ, కొత్తిమీర కానీ ఏం వేయరు. కానీ ఇలా ఒక్కసారి చేసి చూస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది ఆ క్యాప్సికం చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసాను. కొంచెం ఆయిల్ కూడా పోసుకోండి, అంటే ఒక 50 to 75 ml దాకా ఆయిల్ పోసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్ వేరేది వాడట్లేదు, ఈ ఆయిలే మన మందికి సరిపోతుంది. అందుకని కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. ఈ ఆయిల్లోనే వాటర్ ఏం పోయకుండా ఈ చికెన్ని ఉడకనివ్వాలి. అంటే ఫ్రై కాదు, ఫ్రై అయిపోకూడదు, సాఫ్ట్గా ఉండాలి చికెన్. ఇప్పుడు చికెన్ని ఒక 1 అవర్ దాకైనా రెస్ట్ పెట్టాలి. అంటే బాగా దంత పట్టడానికి ఒక 1 అవర్ రెస్ట్ ఇస్తే బాగుంటుంది. ఈ చికెన్లో ఉండే వాటర్ కూడా బయటకు వచ్చింది. అంత ఆయిల్ ఏం నేను పోసేది కాదు, ఆ ఆయిల్లో ఉండి వాటర్ కూడా బయటకు వచ్చింది అంతే. ఇలా బాగా చేతితో బాగా మిక్స్ చేసి 1 అవర్ రెస్ట్ ఇస్తే బాగుంటుంది. తక్కువ టైం అయితే అంత మంచిగా ఉండదు, కానీ కాస్త ఎక్కువ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1.5 అవర్ అయింది. నేను అది ఉడకబెట్టడానికి స్టవ్ మీద పెడుతున్నాను. కొంచెం స్లోలో పెట్టి కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనం మూత పెట్టి ఈ చికెన్ని మనం ఒక 25-30 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. అది కొంచెం ఉడుకుతూ ఉంటే మనం చిన్నగా రైస్ కూడా బాయిల్ చేసుకోవచ్చు. అంటే పెద్ద పొయ్యి మీద నేను చికెన్ పెట్టాను, చిన్న పొయ్యి మీద వాటర్ పెట్టాను రైస్కి. ఒక 2-3 లవంగాలు, 3-4 ఇలాచీలు, ఒక చిన్న ముక్క చెక్క,
అది కూడా వేస్తే చాలు, ఎక్కువ మసాలాలు అవసరం లేదు. అలాగే ఒక 2 స్పూన్ ఆయిల్ పోసుకోండి. అంటే మన రైస్ ఒకటొకటి అద్దుకొని గమ్మిగా ఉండకుండా విడివిడిగా ఉండడానికి. మన చికెను ఉడుకుతూ ఉంది, అప్పుడప్పుడు కొంచెం అటువైపు ఇటువైపు తిప్పుతూ ఉండాలి. అప్పుడే చికెన్ సాఫ్ట్గా మరి ఫ్రై అయిపోకుండా ఉడిగిపోయిద్ది. అంటే బయట చూస్తే ఫ్రైగా ఉండాలి కానీ లోపలేమో మంచి సాఫ్ట్గా ఉండాలి మంది చికెన్. ఈ క్యాప్సికమ్ ముక్కలు ఇదేం కనిపించదు, బాగా సాఫ్ట్గా ఉడిగి మెత్తగా అయిపోతుంది, ఏముండదు. ఇది సగం ఉడిగేసరికి 1 స్పూన్ మిరియాలు వేసుకోండి. అంటే రైస్లో అప్పుడప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. మీకు ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసేసేయండి. కానీ ఈ క్యాప్సికమ్ మీరు అందరూ వేయరు కదా అని అనుకోకుండా ఒక్కసారి ఇలా వేసి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మన చికెన్ ఉడుకుతూ ఉంది, చూసారు కదా, ముప్పావు భాగం దాకా ఉడిగినట్టుంది. అటు ఇటు తిప్పుతా మంచిగా ఉడకనివ్వాలి. చూసారు కదా, బాగానే ఉడిగింది. కలర్ కూడా సరిపోయింది కదా. మనం కలర్ ఏమి వేయకుండా కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తే ఎక్కువ కారం అనిపించదు, అలాగే కొంచెం కలర్ కూడా బాగుండదు. మామూలుగా అయితే మన ఇంట్లో చేసేటప్పుడు కలర్ ఏం వాడడం కదా, ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మన వాటర్ బాయిల్ అయింది. ఈ వాటర్లో ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకొని, సరిపోకపోతే కొంచెం వేసుకోండి. నాకైతే ఇంకా కొంచెం ఉప్పు కావాలి అని అనిపించింది, నేను కొంచెం వేస్తున్నాను. అలాగే మనం రెడీ చేసి పెట్టిన డ్రై లెమన్ ఉంది కదా, అది ఇప్పుడు వేసి బాయిల్ చేసుకోవచ్చు. నేను అదే కాసేపు వేసిన తర్వాత నేను తీసేస్తున్నాను. మరి ఓవర్గా దీన్ని టేస్ట్ అయితే అందరికి నచ్చదు కదా, అందుకని. కావాలంటే మీకు ఇష్టం ఉండే వాళ్ళైతే అలాగే ఉంచుకోవచ్చు. మనం రైస్ దమ్ చేసేటప్పుడు కూడా పెడితే చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది. ఇది ఇప్పుడు నేను 1.5 కప్పు రైస్, అంటే 250 ml కప్పులో 1.5 కప్పు రైస్ కడిగి నానబెట్టాను. ఆ రైస్ని దాంట్లోకి వేసి బాయిల్ చేస్తున్నాను. అంటే మాకు పెద్దవాళ్ళు అయితే ముగ్గురికి తినడానికి, పిల్లలు కూడా ఉంటే 4కి సరిపోతుంది 1.5 కప్పు రైసు. చికెన్ కూడా బాగా ఉడిగిపోయింది, చూసారు కదా, బాగానే రెడీ అయింది. చూడండి, ఇప్పుడు మనం వేసిన క్యాప్సికం కానీ ఏం కనిపించట్లేదు. మనం పుదీనాకు కొత్తిమీర అన్నీ వేసాం కదా, అందుకే అవి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసామనుకో అసలు వేసినట్టు కూడా తెలియదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రైస్ మధ్యలో ఒక 2 సార్లు ఇలా జస్ట్ మిక్స్ చేయండి, ఎందుకంటే స్టవ్ మీద పెడుతున్నాం కాబట్టి అప్పుడప్పుడు కొంచెం మిక్స్ చేయకపోతే అన్ని చోట్ల ఒకేలాగా ఉడగదు. మన చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఆయిల్ మిగిలింది కదా, ఇది నేను తీసేసి ఒక బౌల్లో పెడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం రైస్ దమ్ చేసేటప్పుడు దాని మీద వేయచ్చు. ఈ చికెన్ది టేస్ట్ అంత రైస్లో కూడా వస్తుంది, అలాగే కొంచెం అక్కడ ఇక్కడ కలర్ కూడా వస్తుంది కదా, ఆ కలర్ కూడా మనకి రైస్లో కూడా ఫ్లేవర్ వస్తుంది, కలర్ వస్తుంది. రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది, అంటే ఓవర్గా ఉడగాల్సిన అవసరం లేదు, ఒక 90% ఉడికితే చాలు. ఇంకా మనం ఒక స్ట్రైనర్లోకి తీసేద్దాము. నేను ఇలాంట చిల్లుల గిన్నె ఒక బౌల్ మీద పెడుతున్నాను. దాంట్లోకి రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే తీసేస్తున్నాను. రైస్ తీసేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచుకోకుండా ఆ వేడిగానే దమ్ చేసేసుకుంటే టేస్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. తొందరగానే తీసేసి చికెన్లోకి వేసేద్దాము. ఇప్పుడు మనం చికెన్లోకి వేసేద్దాం. చికెన్ ప్యాన్ కింద ఒక పాత ప్యాన్ ఏదైనా పెట్టేసుకోండి, మనకి అడుగు మాడిపోకుండా పర్ఫెక్ట్గా దమ్ అయి దొరుకుతుంది. చూసారు కదా, ఇలా ఒక ప్యాన్ పెట్టేసేయండి. ఇప్పుడు మన చికెన్ మీదకి మనం తీసేసిన రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు దానిలో వాటర్ ఏం లేదు, అలాగే రైస్ని పైన మొత్తం వేసేస్తున్నాను. ఈ రైస్కి అసలు ఏ కలర్ ఏం లేదు కదా, అందుకని మనం తీసిపెట్టిన చికెన్లో నుంచి తీసిన ఆయిల్. అలాగే కలర్ ఏదైనా ఉంటే మీకు కావాలి అంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ రెడ్ ఫుడ్ కలర్ కానీ ఏదైనా వేయచ్చు. నేనేం చేస్తున్నాను అంటే కొంచెం పసుపు కొంచెం వాటర్లో మిక్స్ చేసి దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వాటర్గా కాకుండా అక్కడిక్కడ వేస్తున్నాను. కలిపేటప్పుడు అక్కడ ఇక్కడ కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని ఇలా వేస్తున్నాను. అలాగే దీనికి ఇంకా ఒక ఫ్లేవర్ కోసం ఏం చేస్తున్నామంటే ఇలాగ పచ్చిమిరపకాయలు మామూలుగా ఏం కొయ్యడం ఏం లేదు, జస్ట్ కారం కూడా రాదు, కానీ ఆ ఫ్లేవర్ బాగా దిగిద్ది.
ఇలాగా పెట్టేసేయండి. ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒక బౌల్ తీసుకొని దీని మధ్యలో పెట్టుకోవాలి. ఇలాగా ఒక బౌల్ పెట్టేసేయండి. దాంట్లోకి మన మామూలు బొగ్గు ఉంది కదా, బొగ్గు మంట వెలిగించేసి దాని మీద ఇలా పెట్టి బాగా వెలిగిన తర్వాత తీసి ఈ బౌల్లోకి పెట్టాలి. దాంట్లో మన ఆయిల్ పోసేటప్పుడు వచ్చే పొగలో నుంచి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది మన చికెన్ మందికి. చికెన్ మందిది స్పెషాలిటీ ఏంటంటే ఈ మంచి స్మోకీ ఫ్లేవరే. కొంచెం ఒక 2 చుక్కలు ఆయిల్ వేస్తే బాగా పొగ పైకి లేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని బాగా టైట్గా దమ్ చేసినట్టు ప్యాక్ చేసేసుకోవాలి. ఇది మన అల్యూమినియం ఫాయిల్ పేపర్ ఉంది కదా, దాంతో బాగా క్లోజ్ చేసేసేయండి. దాని మీద ఏదైనా మూత పెట్టేసేయండి. ఇలా పెట్టేసి సైడ్స్ అంతా అలా అదికిచ్చేసేస్తే ఆ లోపల ఉండే పొగ అలాగే దీని స్టీము అంత లోపల ఉండి ఒక 10 నిమిషాలు మన సిమ్లో పెట్టి దమ్ చేసేసుకోవాలి. దీని మీదకి మనం రైస్ ఉడికి పెట్టిన వాటర్ ఉంది కదా, అది బాగా వేడిగా ఉంటుంది కదా, అది పైన పెట్టేస్తే వెయిట్ అలాగే వేడి 2 కలిసి బాగానే దమ్ అవుతుంది లోపల. ఈ సైడ్స్ అంతా ఇలా బాగా ప్రెస్ చేసి పెట్టామనుకో అస్సలు గాలి బయటకు వెళ్ళదు, స్టీము బయటకు వెళ్ళదు. ఫ్లేమ్ మాత్రం చాలా స్లోలో పెడుతున్నాను. జస్ట్ ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాము. 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ తర్వాతనే ఓపెన్ చేసుకోవాలి. ఇది దీనికి చట్నీ రెడీ చేసుకోబోతున్నాము. ఒక 2-3 పచ్చిమిరపకాయలు, 2-3 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక చిన్న స్పూను జీలకర్ర, కొంచెం ఒక 2 పించు, అలాగే 2-3 టొమాటోలు. నేను 2.5 టొమాటో వేస్తున్నాను. అలాగే దానికి సరిపడా ఉప్పు క్రష్ చేసి తీసుకొచ్చిన తర్వాత దానిలోకి కొంచెం కొత్తిమీరను, కొంచెం లెమన్ జ్యూస్ ఒక స్పూన్ చాలు. మరి ఓవర్గా పుల్లగా అయినా బాగుంటుంది కదా. వేసి మిక్స్ చేసేసుకోండి. ఇవి మనం మామూలుగా చికెన్ మంది కోసం అలా వాడే చట్నీ ఇది. అలాగే మన పెరుగు చట్నీ కూడా చేద్దాము. కొంచెం ఉల్లిపాయలు, కొంచెం టొమాటో ముక్కలు, అలాగే ఒక పచ్చిమిరపకాయ కట్ చేసింది అన్నీ వేసి కొంచెం కొత్తిమీర, ఉప్పు కూడా వేసి మిక్స్ చేస్తే మన పెరుగు సాలడ్ రెడీ అయిపోయింది. ఇవన్నీ దీనికి మంచి కాంబినేషన్స్. ఇంకా కావాలంటే మామూలుగా అయితే మయోనైస్తో కూడా సర్వ్ చేస్తారు, కానీ మనం మయోనైస్తో తినేదానికంటే ఇలా సాలడ్స్ ఏదైనా ఉంటే బాగుంటుంది. మనం ఇప్పుడు ఆ స్టవ్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ ఆగాము. ఇప్పటికి కొంచెం చల్లారిపోయి ఉంటుంది కదా, బౌల్ ముట్టుకుంటే బాగా వేడిగా ఉంది. అది తీసేసిన తర్వాత మనం రైస్ మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా చికెన్ ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడిగిపోయింది కదా, మనం కలుపుతూ ఉంటే అదంతా విరిగిపోతూ ఉంటుంది. అందుకని జాగ్రత్తగానే కలుపుకోండి. చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడిగిందో చూపిస్తాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా, అంటే బాగా సాఫ్ట్గా ఉంది, చాలా టేస్టీ కూడా. మరి అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అండ్ కంటిన్యూస్. బై బాయ్.